ఏదన్నా కొద్దిగా విశ్లేషణ చేసి రాసేటప్పుడు దానికి ఒక సమ్ బేసిస్ ఎంతో కొంత ఫ్యాక్చువల్ పొజిషన్. ఇప్పుడు పొలిటికల్ లీనింగ్స్ ఉండొచ్చు, ఒక్కొక్క మీడియా సంస్థకు ఒకరోజు పొలిటికల్ లీనింగ్స్ ఉండొచ్చు. నిజం చెప్పాలంటే వాస్తవము, పొలిటికల్ పార్టీ తరఫున డైరెక్ట్గా పేపర్ ఉండేది ఎవరండి? ప్రజాశక్తి, విశాలాంధ్ర. వాళ్ళు ఎప్పుడన్నా రాంగ్ రాసినారండి? ఎప్పుడన్నా వాళ్ళు రాంగ్ రాసినారా? నాకు తెలిసి ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది వాళ్ళది. ఇన్ఫ్యాక్ట్ పొలిటికల్ పార్టీ తరఫున డైరెక్ట్గా పేపర్ పెట్టుకున్నారు కాబట్టి ఏదన్నా ఇటో అటో రాజకీయంగా రాయాలంటే వాళ్ళు రాయాలి, కానీ మిగతాది ఏదండి ఇంత అన్యాయంగా రాసేది? ఇది కాక ఫైనల్గా 31 పేజీకి వచ్చేసినారు. 31 పేజీకి వచ్చి ఫైనాన్షియల్ స్ట్రెస్, డిస్ట్రెస్. ఏమంటారు డిస్ట్రెస్ ప్రకారము? 2 లక్షల అంటే మీరు చెప్పే ప్రకారము మీరేమన్నారు? ఫస్ట్ మీరు నన్ను గెలిపించుకోండి, బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తాను, నేను సూపర్ 6 ఇస్తాను, ఇంటింటికి. చూసినారు కదండి వీడియోలో, వాళ్ళ మంత్రి ఒక ఆయన అసలు ఇంటింటికి పోవడము, అమ్మ ఎంతమంది ఉన్నారు పిల్లలు, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, 60, ఇట్లా 15, 16, 17, 18 ఇష్టాంతరాన్ని చెప్పుకుంటా ఇండ్లు తిరుగుతున్నాయి. పాపం అమాయకమైన పేద ప్రజలు ఎవరైనా కానీ ఎంతో కొంత పాపం ఆశ. మీరేమంటారు? సంపద సృష్టిస్తా అంటారు. ఈరోజేమో సూపర్ 6 ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్, చేతులు ఎత్తేస్తారు. అంటే మీరేమంటున్నారు ఇప్పుడు? అసలు సంపదలో మేము స్పెషలిస్ట్ అంటే అది కూడా చూద్దాం. ఇప్పుడు సంపదలో మీరికైనా స్పెషలిస్ట్ అయితే మీది పాత రికార్డు ఉంది కదా, చూద్దాం. 2014-15 అప్పుడు రాష్ట్ర రెవెన్యూ, స్టేట్స్ ఓన్ రెవెన్యూ 90,672 కోట్లు. 90,672 కోట్లు. 2018-19 మీరు దిగిపోయేటప్పటికీ అది ఎంతైంది? 1,14,671 కోటి. 1,14,671 కోటి. అంటే సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల CAGR చూస్తే 6.09. మాకు పరిపాలన రాదు కదండి. మీరు ప్రజలకు అందరికీ చెప్తున్నారు కదా మాకు పరిపాలన రాదని చెప్పి. మాకు చూద్దాం ఎట్లుందో. 2019-20 1,11,034 అయితే 2022-23 REకి వచ్చేటప్పటికి, రివైజ్ ఎస్టిమేట్స్కి వచ్చేటప్పటికి 1,76,448. అంటే ఎంతండి? 16.7% సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల. ఇప్పుడు రాష్ట్రం బాగుందా లేదా అనే దానికి నిర్ధారణ ఏ విధంగా చూసుకుంటారు? రాష్ట్రానికి వచ్చే ఆదాయం అనేది ఒక ముఖ్యమైన విధానం కదా. రాష్ట్రానికి వచ్చే ఆదాయం చూస్తే 2014-15 నుంచి 2018-19 6% మాదిరిగా మీరు పెంచితే 2018-19 నుంచి 23-24 వచ్చేటప్పటికి 16% మేము పెంచినాం. కానీ మీకు సంపద సృష్టి వస్తుంది, మాకు మాత్రం సంపద సృష్టి రాదు అని చెప్పి చెప్తారు. పోనీ ఏ విధంగా మీరు బడ్జెట్ చేయలేకుండా ఉన్నారండి? ఎందుకు అంత సింపుల్ డాక్యుమెంట్ కదా బడ్జెట్, ఎందుకు మీరు చేయలేకుండా ఉన్నారు బడ్జెట్? ఇప్పుడు మేము చేసినాం కదా, జూలైలోనే బడ్జెట్ చేసినాము, ఎందుకు మీరు చేయలేకుండా బడ్జెట్? అసలు ఇప్పుడు